హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. సో ఏంటంటే నేనైతే ముందుగా పరమాన్నం వండుదామని పరమాన్నం గిన్నెకైతే బొట్లు పెట్టేశానండి. బొట్లు పెట్టేసి ఇంక పొయ్యి మీద పెట్టి పరమాన్నం అయితే పెట్టేశాను. అట్లాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇగోండి పాలు పొంగాయి కదా, అందులోనే బియ్యం వేసేసి పరమాన్నం అయితే వండేసానండి. పరమాన్నం అంటే వండాను. వండిన తర్వాత ఇవ్వండి నెక్స్ట్ వండ్రాళ్ళు పులిహోర చేసాను. వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అంటే వండేసాను. తర్వాత పూజ కోసం పూజని సిద్ధం చేసుకుంటున్నానండి. ఇవన్నీ విఘ్నేశ్వరుడికి అయితే బొట్టు అయితే పెట్టానండి. బొట్టు పెట్టేసి తర్వాత పసుపుతో అయితే విగ్రహాన్ని పసుపుతో విఘ్నేశ్వరుని చేస్తాను కదండి. పసుపు విఘ్నేశ్వరుని అయితే చేసేసి నేను నాకు వచ్చినట్లయితే పూజ చేశానండి. పూజ అంతా కంప్లీట్ చేస్తాను. ఇలా అయితే నాకు వచ్చినట్లయితే పూజ కంప్లీట్ చేసాను. తర్వాత పిల్లలు అయితే శాస్త్రం నమస్కారం పెట్టారు. ఇదైతే వీడియో. బాయ్ బాయ్.